శ్రీశైలం డ్యాం డేంజర్ లో పడింది. అధికారుల నిర్లక్ష్యంతో జలాశయం నుంచి భారీగా నీరు లీక్ అవుతుంది. లీకేజీ వల్ల జలాశయం 10వ గేట్ నుంచి వరద నీరు కిందకు వృధాగా పోతుంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండగా గేట్ల నుంచి నీరు లీక్ అవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. పాడైపోయిన గేట్ల రబ్బరు, సీల్స్, రోప్లకు గ్రీజింగ్ తదితర మరమ్మతు పనుల కోసం 1,30,00,000 నిధులు ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే జలాశయం అధికారులు గేట్లు మరమ్మతు పనులు తూతూ మంత్రంగా నిర్వహించారు. గత నెలలో జలాశయం లీకేజీ అరికట్టేందుకు రేడియల్ క్రస్ట్ గేట్ల రబ్బరు, సీళ్లు మార్చేశారు. కొత్తగా రబ్బర్ సీళ్లు మరమ్మతు పనులు నిర్వహించిన నెల గడవక ముందే జలాశయం వరద 10వ గేట్ మళ్లీ భారీగా లీక్ అవుతుంది. శ్రీశైలం జలాశయం గేట్ లీకేజీ సరైన పద్దతిలో అరికట్టకపోతే ప్రాజెక్టు ప్రమాదంలో పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. శ్రీశైలం డ్యాం నుంచి వరద లీక్ అవుతుండటంతో ప్రాజెక్టు సామర్థ్యాన్ని పరిశీలించడానికి గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు వచ్చారు. శ్రీశైలం డ్యాం ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. 10వ నెంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజీ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు కన్నయ్య నాయుడు. గేటు నుంచి లీకేజీ 10% కంటే తక్కువగా ఉందని చెప్పారు. రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని అక్కడి అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మరో 5 ఏళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. జురాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరద శ్రీశైలం జలాశయంలోకి చేరుతుంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,084 క్యూసెక్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. అనుష, ఇప్పుడు ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యాం 10వ నెంబర్ గేట్ వద్ద భారీగా వాటర్ లీకేజ్ అవుతోంది. గత నెలలోనే ఈ గేట్ వద్ద మరమ్మతులు నిర్వహించినప్పటికీ కూడా భారీగా నీరు లీకేజీ అవుతూ ఉండడంతో కొంచెం ఆందోళన వ్యక్తమవుతోంది అధికారుల్లోనూ అలాగే ప్రజల్లోనూ. ఎందుకంటే జలాశయం అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా లీకేజ్ జరుగుతుందని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ 10వ నెంబర్ గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ వద్ద గత నెలలోనే అధికారులు రబ్బర్ సీల్స్ ను మార్చినారు. ఈ కారణంగా మరమ్మతులు కూడా దానికి చేసినారు. దీనికోసం ప్రభుత్వం సుమారు 1,30,00,000 రూపాయలు నిధులను కూడా కేటాయించింది. కానీ ఇప్పుడు అక్కడే లాస్ట్ మంత్ ఎక్కడైతే రిపేర్ చేశారో అక్కడే వాటర్ లీకేజ్ అవుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దీంతో నాసిరకంగా పనులు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ లీకేజీ కావడంతో అధికారులు తర్జన పడుతున్నారు. ఈ జలాశయం అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ 10వ నెంబర్ గేట్ వద్ద లీకేజ్ అవుతుండటంతో కూడా ఎక్కువగా నీరు వేస్ట్ గా పోతుందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు శ్రీశైలం కి దాదాపు 1,00,000 క్యూసెక్కులకు పైగానే వాటర్ వస్తుంది జూరాల నుంచి. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం డ్యాం లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు 879 అడుగులకు శ్రీశైలం డ్యాం చేరినట్లుగా కూడా కనిపిస్తోంది. ఇప్పుడు 885 అడుగులు అయితే పూర్తి సామర్థ్యము. ఇంకా 6 అడుగులకు చేరుకుంటే శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయిలో నిండినట్లు అవుతుంది. అయితే ఇంత భారీగా ప్రవాహం వస్తుండటంతో ఇప్పుడు ఈ గేట్ల పరిస్థితి గాని అంటే లీకేజ్ కావడము, అయితే గేట్లు వీక్ గా ఉండడము, ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఆందోళనకరణ పరిస్థితులు కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జలవనరుల నిపుణులు, మాజీ రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారి కన్నయ్య నాయుడిని కూడా ఇక్కడికి రప్పించారు శ్రీశైలం డ్యాం వద్దకు. ఈ డ్యాం నుంచి వరద లీక్ అవుతుండటంతో ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని కూడా ఆయన పరిశీలించారు. శ్రీశైలం డ్యాం ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్లు ఎట్లున్నాయి, ఈ మొత్తం 11 గేట్లు అని చెప్పేసి, అయితే 10వ నెంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజీని ఆయన పరిశీలించి అయితే దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేదని కూడా ఆయన ఇందాకడే చెప్పడం కూడా జరిగింది. ఈ గేట్ నుంచి నీటి లీకేజీ 10% కంటే
తక్కువ ఉంది కాబట్టి దీనివల్ల ఏం ప్రమాదం లేదని చెప్పి కూడా ఆయన భరోసా ఇచ్చారు. ఈ రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ చేయాలని అక్కడ అధికారులకు అయితే ప్రస్తుతం ఆయన నామినల్ గా సూచించారు. ఈ టెంపరీగా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కూడా ఇంకా భవిష్యత్తులో మరో 5 ఏళ్లకైనా కూడా ఈ క్రస్ట్ గేట్లు కొత్తవైతే శ్రీశైలం డ్యామ్ కి ఏర్పాటు చేయాల్సిందే. ఒకవేళ ఏర్పాటు చేయకపోతే 5 ఏళ్లలో ఈ మరమ్మతులు చేసి ఏర్పాటు చేయకపోతే గత సంవత్సరం తుంగభద్ర గేట్ ఎలా కొట్టుకుపోయిందో 19 నెంబర్ గేటు, అలాగే శ్రీశైలం డ్యామ్ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. డ్యామ్ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తుంగభద్ర అయితే ఎలాగో 33 గేట్లు ఉన్నాయి కాబట్టి ఎలాగో అడ్జస్ట్ చేయగలిగాము. మిగతా గేట్లు నాపేసి ఆ గేట్ ను టెంపరీగా ఏర్పాటు చేయగలిగాము. అయితే శ్రీశైలం డ్యామ్ కు మాత్రం ఈ పరిస్థితి వస్తే చాలా ప్రమాదమే ఎదురయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా కన్నయ్య నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. డ్యామ్ లీకేజీ 10% మాత్రమే అవుతోంది కాబట్టి ఎలాంటి ప్రమాదము లేదని కన్నయ్య నాయుడు చెప్పడంతో అధికారులు అయితే ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నట్లు కనిపిస్తోంది. అనుష, ప్రస్తుతం అయితే డ్యామ్ కి అయితే ఇన్ఫ్లో అయితే భారీగానే పెరుగుతోంది. అయితే సాయి ప్రసాద్, ఏపీ ప్రభుత్వం కూడా 1,30,00,000 నిధులు కూడా విడుదల చేసింది మరమ్మతులకు సంబంధించి. ఏపీ ప్రభుత్వం అయినా కూడా లీకేజీ మరమ్మతులు పూర్తిగా చేయలేదు. గత నెలలో మరమ్మతులు చేసినా కూడా ఇంకా గేట్ల నుండి నీరు లీకేజ్ అవుతుంది. అంటే అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుష, ఎందుకంటే అందరూ కూడా ఇదే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది 1,30,00,000 రూపాయలు కేవలం ఈ శ్రీశైలం డ్యామ్ మరమ్మతుల కోసమే కేటాయిస్తే గత నెలలో అయితే కొంచెం అంటే నీరు తక్కువగా ఉన్నప్పుడు, ఇన్ఫ్లోస్ ఏవి లేనప్పుడు, డెస్టోరీలో ఉన్నప్పుడు ఆ మరమ్మతు పనులు కూడా చేపట్టారు. అక్కడే మొత్తం వాటర్ లీకేజ్ అవుతుందని చెప్పేసి అయితే అధికారులు తూతు మంత్రంగా పనిచేసి దాంతో పాటు నాశనంగా పనులు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది దీన్ని బట్టి. ఎందుకంటే స్టాండర్డ్ అంటే ఒకసారి ఇంత బడ్జెట్ ప్రభుత్వం కేటాయిస్తే అధికారులు కొంచెం క్వాలిటీ కంట్రోల్ కూడా చూసి క్వాలిటీ పరంగా పనులు చేయాల్సి ఉంటుంది. ఒకసారి పని చేస్తే దాదాపు 10 ఏళ్ల వరకు ఎలాంటి దానికి కంప్లైంట్స్ రాకుండా కూడా చేయాలి. అట్లా కాకుండా కేవలం నెల రోజులకే ఎక్కడైతే రిపేర్ చేశారో అదే గేట్ వద్దనే 10వ నెంబర్ గేట్ అనే లీకేజ్ అవుతుందంటే ఎలాంటి పనులు చేశారో మనకు అర్థమవుతుంది. కేవలం నాశనకంగా ఇలా అధికారులు పనిచేసినందువల్లే ఈ విధంగా లీకేజ్ అవుతుందని కూడా ప్రస్తుతం అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదా అనేది వేచి చూడాలి. అనుష, అయితే సాయి ప్రసాద్, మరి పూర్తి స్థాయిలో మరమ్మతు పనులను ఎప్పటి వరకు పూర్తి చేసే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడైతే అందుకోసమనే ఇప్పుడు ఆందోళన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇమ్మీడియట్ గా ఈయన రిటైర్డ్ జలవనరుల నిపుణులు కన్నయ్య నాయుడు అయితే ఇమ్మీడియట్ గా శ్రీశైలం డ్యామ్ వద్దకు రప్పించి వాటిని అన్నింటినీ కూడా ఆయన పరిశీలించేలాగా కూడా చేశారు. అన్నింటినీ పరిశీలించారు ఆయన అయితే ఈ 10వ నెంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే 10% కంటే తక్కువ ఉంది కాబట్టి లీకేజ్ ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్లో ఉంది కాబట్టి. అదిగాక ఇప్పుడు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా కాకుండా ఇప్పుడు పవర్ హౌస్ ద్వారా నీటి విడుదల కూడా అవుట్ఫ్లో ఉంది. కిందికి అయితే నీరు వదులుతున్నారు కాబట్టి పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు. కాబట్టి భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా అయితే రిపేర్ అయితే చేయాలి గేట్లు అయితే. ఎందుకంటే చాలా 50 ఏళ్లకు పైగా అయింది కాబట్టి దాదాపు 70 ఏళ్లు కావస్తుంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ నిర్మించి. కాబట్టి దీనిలోనైతే రిపేర్ చేయాల్సిందైతే ఖచ్చితంగా ఉంటుంది. 5 ఏళ్ల లోపలనే ఇది రిపేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. 5 ఏళ్లు దాటితే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ వైపున చర్యలు తీసుకొని శ్రీశైలం డ్యామ్ భద్రత దృష్ట్యా ఈ డ్యామ్ గేట్ల మరమ్మతు పనుల్లోనూ ప్రభుత్వంలో ఆలోచించి ఇటు ఏపీ ప్రభుత్వం గాని తెలంగాణ ప్రభుత్వం గాని రెండు సమన్వయంతో ఆలోచించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కన్నయ్య నాయుడు కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అనుష, రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.